మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం। ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇండియా గఠబంధన్కి చెందిన పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాటం చేస్తున్నారు। ఇలా బీహార్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ రివ్యూ కానీ అక్కడ 62 లక్షల ఓట్లు ఏకధాటిగా తీసేయడం జరిగింది। ఈ 62 లక్షల ఓట్లు ఎవరియా అంటే ఇలా భారతదేశం మొత్తంలో కూడా బీహారీలు మైగ్రేట్ అయ్యి ఇలా మన తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా బీహారీలు ఈ రోజు పనిచేస్తున్నారు। అట్లా అసలు మైగ్రెంట్ వర్కర్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదరికంలో ఉన్న మహిళలు, పురుషులు వీళ్ళందరి ఓట్లు కూడా తీసేయడం జరిగింది। పార్లమెంట్ అప్పుడు మాత్రం వాళ్ళందరూ ఎలక్షన్లో వాళ్ళు ఓట్లు వేస్తేనే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, మోడీ గారు ప్రధానమంత్రిగా దేశాన్ని పాలిస్తున్నాడు। మరి 62 లక్షల మంది పార్లమెంట్లో ఓటు వేసిన వారు ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు పనికొస్తలేరో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి। అంటే ఆ దొంగ ఓట్లతోనే ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా అయినారు। ఈ ప్రక్రియ మనం చూస్తున్నట్టయితే 2014 మోడీ గారు వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్లో ఎలాంటి మార్పులు తీసుకొని వస్తున్నాడు ఏందనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది। ప్రజలు విఘ్నులు, వారు కూడా అంటే ఇప్పుడు మిత్రుడు వెంకటేష్ చెప్పినట్టు 1950లో ఆర్టికల్ 324 ప్రకారంగా స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎలక్షన్ కమిషన్ని నియమించి భారతదేశంలో ఫేర్ ఎలక్షన్ జరగాలని చెప్పి ఆ రోజు సంకల్పించి ఒక కమిషన్ ఏర్పాటు చేసినారు। ఆ తర్వాత 51, 52లోనే 119 రోజులు జరిగింది మొదటి ఎలక్షన్। 119 రోజులు అంటే ఆ రోజు ఎలాంటి సదుపాయాలు లేవు। భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కొత్త రాజ్యాంగాన్ని రచించుకొని సంస్థలను అన్నింటినీ కూడా స్థాపించుకొని విధి విధానాలను రూపొందించుకొని మనం పోయిన మొదటి ఎలక్షన్లో ఆ రోజు 119 రోజులు జరిగింది। అతి తక్కువగా ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఈరోజు భారతీయ జూటా పార్టీ ఎప్పుడు చెప్తుంటుంది ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీ పీరియడ్ అని। ఆ ఎమర్జెన్సీలో 1980లో కేవలం 4 రోజులలోనే ఎలక్షన్ జరిగింది భారతదేశం మొత్తంలో కూడా। అంటే పోలింగ్ డేట్ నుండి ఎలక్షన్ ప్రకటించే వరకు కూడా కేవలం 4 రోజులు। కానీ ఇవాళ 2014 నుండి 2024 వచ్చే వరకు అన్నిటికంటే భయంకరమైన ఎలక్షన్ ఎప్పుడు జరిగిందంటే 2024లో పోలింగ్ నుండి ఎలక్షన్ రిజల్ట్ అయిపోయే వరకు 84 రోజులు జరిగింది। అంటే ఆ రోజు ఎలాంటి టెక్నాలజీ లేదు, మాన్యువల్గా వర్క్ చేసే రోజులలో 4 రోజులలో ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ పైన జరిగితే ఈరోజు 2024 వచ్చే వరకు డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీఎం మిషన్లు, వీవీ ప్యాడ్లు, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్స్, ఎంతో టెక్నాలజీ, ఎన్నో యాప్లు ఉన్న ఈ రోజులలో 84 రోజులు జరిపినారు। దానికి కారణం ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి, ఎందుకని జరిపినారు? దానికి కారణం 2023లో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నియమించడానికి భారత రాజ్యాంగం ఇటు ప్రధానమంత్రి, అటు అపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు కమిటీ మెంబర్ నుండి ఎలక్షన్ కమిషన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉండే। కానీ మోడీ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలక్షన్ కమిషన్ సభ్యులను నియమించే దాంట్లో నుండి తొలగించి హోమ్ మినిస్టర్ నియమించుకోవడం జరిగింది।
అంటే ఒకవైపు ప్రధానమంత్రి, ఒకవైపు హోమ్ మినిస్టర్ ఉండి అపోజిషన్ లీడర్ డీసెంట్ తెలిసిన చేసిన మెజారిటీ వాళ్ళది ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎలక్షన్ కమిషన్గా ఈరోజు నియమిస్తూ వస్తున్నారు. మనం మోడీ గారి ప్రభుత్వం చూసినట్టయితే ఆ రోజు గోద్రా ఇన్సిడెంట్లో వాళ్ళకు అనుకూలంగా ఎవరెవరినైతే పనిచేసిరో వాళ్ళని ఎన్ఐఏ చీఫ్గా ఉండడం కానీ, కేరళ గవర్నర్గా పెట్టడం కానీ, ప్రతి ఇంపార్టెంట్ పొజిషన్లో వాళ్ళకు సహకరించిన వాళ్ళందరినీ పెట్టుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా చీఫ్ జస్టిస్ గొగోయ్ గారిని కూడా రాజ్యసభ చేసుకుంటూ వచ్చినారు. ఇవన్నీ చూస్తే బీజేపీ ప్రభుత్వం ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కోసం మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు ఎమర్జెన్సీ నిజంగా కూడా వాళ్ళ అప్రభుత్వ ఎమర్జెన్సీ పెట్టి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసే అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్స్లో ఎన్నో మార్పులు, అంటే మనం ఒక స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే, కన్వెన్షన్స్ చూసినట్టయితే మనం ఆర్టికల్స్ 52 కానివ్వండి, 61 ఇవి అన్నిటిని కూడా మార్చుకుంటా మనం కోడ్ ఆఫ్ కండక్ట్లు పెట్టుకుంటా 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాలకు వయసును తగ్గించి ఈ భారతదేశంలో యువత దేశం కోసం ఆలోచించాలా, ఈ దేశం మొత్తం కూడా యువత భుజస్కంధాలపైన ఉందని చెప్పి మహానుభావుడు ఆ రోజు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు ఆలోచించి రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తప్పు చేసిరని చెప్పి అలహాబాద్ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ ఆమె సభ్యత్వం కూడా రద్దు చేయడం జరిగింది. దట్ ఈస్ కాంగ్రెస్. మొదటి నుండి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఎవరంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈవీఎంస్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి 2014 నుండి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మిగతా నాయకులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎన్నిసార్లు కూడా ఈవీఎంల మీద ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్తే ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయమంటారు, కానీ ఎలాంటి దాంట్లో ఏం చిప్ వాడుతుర్రు ఏందనేది ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మనం స్మార్ట్ ఫోన్లు పెట్టుకొని యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయినా ఇవాళ మనిషి ఐరిస్తోని కానీ ఫింగర్ ప్రింట్స్తో కానీ ఓటీపీతో చేసే ట్రాన్సాక్షన్స్ని కూడా ఇవాళ ఏ విధంగా ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఇవాళ ఏ మనిషి అయితే ఫోన్ వాడుతున్నాడో ఆ ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఆ మనుషుల ప్రమేయం లేకుండా వాళ్ళు ఏ విధంగా దొంగిలిస్తున్నారో మనకు తెలుసు. ఇవాళ ఈవీఎం ఒక లెక్క కాదు. ఇదే 2014 మోడీ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ది మనం చూసినట్టయితే 2014లో 24 రోజులైంది. ఆ తర్వాత 39 రోజులకు పెంచి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకుంటూ పోయినారు. 2014లో వ్యక్తిగతంగా నాకు అనుభవం ఉంది, ఎందుకంటే ఓ చిన్న స్థాయి కార్యకర్తగా నేను కూడా పిఎల్ఐ ఏజెంట్గా పనిచేసి ఆ రోజులలో మేము ఇంటింటికి పోయి ఓటర్ ఉన్నాడా లేడా, ఎవరిని డెలిషన్ చేయాలా ఎవరిని అడిషన్ చేయాలని చెప్పి మేము చేసుకుంటూ పోలింగ్ ఏజెంట్గా కూర్చొని ఆ ఏరియాలో గుర్తుపట్టి దొంగ ఓట్లు గిట్ట పడకుండా చూసి, ఒకవేళ దొంగ ఓటు పడినా పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారంగా మేము రూపాయి కట్టి ఛాలెంజ్ చేసి ఓటు వేయించేవాళ్ళం. కానీ 2014లో మేము ఆన్లైన్లో ఒకవేళ ఓటర్ లిస్ట్ చెక్ చేసినట్టయితే ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను చూసిన కాబట్టి చెప్తున్నాను, మొత్తం ఓటర్ లిస్ట్ మొత్తం కూడా ఆన్లైన్లో వచ్చేది. ఎగ్జాంపుల్గా ఒక మహేష్ కుమార్ అనే పేరు గిట్ట మేము సెర్చ్ చేస్తే టోటల్ ముషిరాబాద్లో మహేష్ కుమార్ ఎన్నున్నారని చెప్పి తెలిసేది. వాళ్ళ తండ్రి పేరుతో టాలీ చేసేవాళ్ళం. అప్పుడు కూడా కామన్ నేమ్స్ ఉంటే ఇంటి పేరుతో చేసేవాళ్ళం. అప్పుడు కూడా కామన్గా ఉంటే ఇంటి నంబర్తో చేసేవాళ్ళం. అప్పుడు కూడా కామన్గా ఉంటే రిలేషన్తో చేసేవాళ్ళం. అప్పుడు సాఫ్ట్ కాపీలో పేరు, తండ్రి పేరు, ఏజు, జెండరు, హౌస్ నంబరు, ఏరియా ఇవన్నీ ఉండేది. కానీ వాళ్ళు దొంగతనం చేయడానికి ఇవన్నీ కూడా మార్పులు తీసుకొని వచ్చి
ఇవాళ మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి పోయి చూడండి, ఓన్లీ మీ ఒక్కటే పేరు యాక్సెస్ చూసుకోగలుగుతారు. మీరు ఇంటి నెంబర్ కొడితే కూడా మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు ఇవాళ పరిస్థితి. అంటే ఎందుకు ఈ దొంగతనం? ఇవాళ ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన వ్యవస్థ ఇంత దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది? మేము ఎప్పుడైతే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని చెప్తున్నామో, ఈవీఎంల మీద అంటే ఆఫ్ ది రికార్డ్ ఇది ఎట్లా ఉందంటే, విదేశీ సంస్థలు కూడా ఎస్ ఇండియాలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని వాళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో, ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈవీఎంలు పక్కా పెట్టి బ్యాలెట్ సిస్టంలో ఎలక్షన్ పోతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా చైతన్యం అవుతున్నారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని అందరికి నమ్మకం కలుగుతుందని చెప్పి తెలుసుకొని ఇవాళ ఓట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇది మహారాష్ట్రలోనే కాదు, అంతకుముందు ప్రతి దగ్గర కూడా అంటే ఒక సిస్టమేటిక్గా వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. 2014లో మా ముషిరాబాద్లో కూడా వీళ్ళు ఆర్ఎస్ఎస్ తర్వాత అదేవిధంగా బీజేపీ బిఎల్ఏ ఏజెంట్లు కొత్త వారిని కూడా అంటే బూత్లలో 20, 25, 50 వరకు చేర్పించుకుంటా పోలింగ్ డేట్ రోజు 6 గంటలకే వాళ్ళు నిలబడి పెట్టిన రంగు కూడా తీసేసి దొంగ ఓట్లు వేసే కార్యక్రమం వాళ్ళు చేసేవాళ్ళు. అదే సిస్టాన్ని ఇవాళ దొంగ ఓట్లు అరికడుతున్నారు అపోజిషను మిగతా పార్టీలు కూడా అని చెప్పి వాళ్ళు సాఫ్ట్ కాపీ ఇవ్వకుండా కేవలం హార్డ్ కాపీస్ ఇస్తున్నారు. ఇవాళ నేను ఒక్క పేరు, ఇవాళ మా రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ఇవాళ కర్ణాటకలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోసం 6 నెలలు కష్టపడ్డాడంటే అక్కడ 300 చిల్లర బూతులలో ఒక పేరు సెర్చ్ చేయాలంటే ఒక బూత్లో ఒక పోలింగ్ బూత్లో కనీసం 30 పేజీలు ఉంటాయి. అంటే 10,000 పేజీలు ఒక్కొక్క పేరు చెక్ చేయవలసిన అవసరం ఉంది. అదే ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత డేటాబేస్ వచ్చింది, ఇన్ని వచ్చిన తర్వాత నేను కంప్యూటర్లో ఇవాళ ఒక పేరు కొడితే సీదా ఆ పేరు ఉందా లేదా అని తెలిసే టెక్నాలజీని వదిలిపెట్టి అవన్నింటిని కూడా దూరం పెట్టి ఇలా హార్డ్ కాపీ సప్లై చేస్తున్నారంటేనే దీంట్లో ఓట్ చోరీ పాల్పడుతున్నారు. కాబట్టి ఇది ఓట్ చోరీ ప్రభుత్వం, దొంగ ఓట్లతో గెలిచిన ప్రభుత్వం. అందుకని మోడీ గారు ఇమ్మీడియట్లీ దీనికి రిజైన్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, ఇలా సుప్రీంకోర్టు కూడా ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పి తెలిస్తే సుమోటోగా కేసు తీసుకుంటారు. ఇలా భారతదేశంలో పార్లమెంట్లో ఇంతమంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఫైట్ చేస్తుంటే సుప్రీంకోర్టు కళ్ళు మూసుకోవడం మంచిది కాదు. ఇది సుమోటోగా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా మేము సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.